అక్కడ. దాంతో రైతు కూలీలు, ఆ కూలీల బిడ్డలు, అట్లాగే రైతులు అందరూ దర్జాగా సగర్వంగా 4 దశాబ్దాల పాటు బతికేశారు. ఈ బతికే క్రమంలో ఏమైంది, తొలినాళ్లలో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కదా, ఒక్కసారిగా పంటలు చేతి నిండా డబ్బులు వచ్చేటప్పటికి తమ బిడ్డల్ని మంచి చదువులు చదివించారు. లైక్ కార్పొరేట్ విద్య వైపుకా లేకపోతే ఇంకొకట పెద్ద చదువులు చదివిచ్చేస్తే వాళ్ళు ఇతర రాష్ట్రాలు అంటే ప్రధాన నగరాలకు కానీ లేదా విదేశాలకు కానీ వెళ్ళి సెటిల్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పాత తరపు వాళ్ళ బిడ్డలు వెళ్ళిపోయే క్రమంలో తమ పొలాల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కౌలుకి ఇచ్చారు. ఏళ్ల తరబడి కౌలే 100కి 70 నుంచి 80% అక్కడ జరుగుతాయి ఆ 29 గ్రామాల ప్రాంతాల్లో కూడా. ఈ కౌలు ఇచ్చేటటువంటి వాళ్ళు, కౌలుకి తీసుకున్నోళ్ళు కొన్ని అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. ఎట్లాగా అంటే ఎక్కువ పంట రాలేదండి, మధ్యలో వరద వచ్చిందండి, తెగులు వచ్చిందండి అని చెప్పేసి వాళ్ళు 50,000 రూపాయల కౌలు అన్నది 30,000 40,000 చేతిలో పెడతారు. బట్ వీళ్ళు మన భూమి ఉంది, మన ఆస్తి మనకుంది, ఈ 30,000 40,000 ఏడాదికి వస్తుంది కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, ఒక క్యాష్ పడి ఉంటుంది కదా అనేసి వాళ్ళు ఊరుకున్నారు. అంటే మొదట్లో బిడ్డలు పంపించిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు పట్టణాలకి, వెళ్ళిపోయి ఇక్కడ కౌలుకి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కౌలు అట్లా 25,000 30,000 40,000 వచ్చేటటువంటి కౌలు. ఒకవేళ భూమి అమ్మేసుకుందామంటే 5 లక్షలు 6 లక్షలు అడుగుతారనమాట. మ్యాక్సిమం 10 లక్షలు. ఇది పక్కన ఉన్నటువంటి కరకట్ట పక్కన ఉన్నటువంటి ఏరియాలు అయితేనే 10 లక్షల దాకా చెప్పేది. మిగతాదంతా కూడా 4-5 లక్షల రూపాయలు రేట్లు పలికేవాళ్ళు. అట్లా చూసుకుంటే ఏడాదికి 25,000 30,000 రూపాయలు లెక్కన వేసుకున్నా 2 సార్లు వస్తే 250,000